హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు పాస్వర్డ్ తెలియకుండా వైఫైకి ఎలా కనెక్ట్ అవ్వచ్చో చూపిస్తాను. దీనికోసం మనం ఎలాంటి హ్యాక్ గానీ ట్రిక్ గానీ యూజ్ చేయడం లేదు. ఇది కంప్లీట్ గా లీగల్ ప్రాసెస్. మన రౌటర్ లో ఉన్న కొన్ని ఆప్షన్స్, మన ఫోన్ లో ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసి మనం ఈజీగా వైఫైకి కనెక్ట్ అవ్వచ్చు, అది కూడా పాస్వర్డ్ తెలియకుండా. ఈ మధ్య కాలంలో మనం చాలా డివైసెస్, ప్రింటర్స్, కెమెరాస్ వైర్లెస్ ఎనేబుల్డ్ గా వస్తున్నాయి. వాటిని కూడా ఈ ప్రాసెస్ యూజ్ చేసి మనం ఈజీగా మన వైఫై కనెక్ట్ చేయొచ్చు. మీరు ఇంతవరకు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే 3 రౌటర్స్ కనిపిస్తున్నాయి. నేను 3 ఎందుకు చూపిస్తున్నానంటే బ్రాండ్ ని బట్టి ఈ వైఫై బటన్ లొకేషన్ అది మారుతూ ఉంటుంది. కొన్ని డివైసెస్ కి అసలు ఈ WPS ఉండదు కూడా. మీరు ఫస్ట్ డివైస్ చూసినట్టయితే ఇది 10 years ఓల్డ్ రౌటర్, బీటెల్ 450TC1 రౌటర్. మీరు దీన్ని చూసినట్టయితే ఎక్కడ కూడా మీకు WPS బటన్ కనిపించదు. చూసారు కదా, పోర్ట్స్ ఉన్నాయి, పవర్ బటన్స్ ఉన్నాయి, కానీ WPS బటన్ కనిపించదు. ఇలాంటి రౌటర్ కి ఈ ప్రాసెస్ వర్తించదు. నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇది డీ-లింక్ రౌటర్. దీన్ని చూసారు కదా, పవర్ బటన్ పక్కన WPS బటన్ ఉంది. దీన్ని యూజ్ చేసి మనం WPS ఎనేబుల్ చేయొచ్చు. ఇది TP-లింక్ రౌటర్. చూసారు కదా, దీనికి యాంటెనా పక్కన ఒక WPS/రీసెట్ బటన్ ఉంది. దీన్ని యూజ్ చేసి ఈ రౌటర్ లో మనం WPS ఎనేబుల్ చేయొచ్చు. ముందుగా మనం డీ-లింక్ రౌటర్ ని WPS తో ఎలా కనెక్ట్ చేయొచ్చో చూద్దాం. దీనికోసం నేను ఈ రోజు Galaxy S3 ఫోన్ యూజ్ చేస్తున్నాను. ముందుగా మీరు మీ ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. వైఫైలోకి వెళ్ళండి. వైఫై ఎనేబుల్ చేస్తారు. వైఫై అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. దీనికోసం మీరు మెనూ బటన్ క్లిక్ చేయండి. మీ ఫోన్లో ఈ ప్రాసెస్ మారచ్చు. మీరు ఇక్కడ చూసారు కదా, మెనూలో WPS పుష్ బటన్ ఉంది. ఇది సెలెక్ట్ చేయండి. రౌటర్లో WPS బటన్ క్లిక్ చేయండి. మీరు 1 minute 2 minutes వెయిట్ చేయాలి. స్క్రీన్ గమనించండి. చూసారు కదా, కనెక్టెడ్ టు వైఫై నెట్వర్క్. ఎలాంటి పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్గా వైఫై కనెక్ట్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు మనం TP-లింక్లో ట్రై చేద్దాం ఈ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్. సెట్టింగ్స్లోకి వెళ్తారు. వైఫై ఎనేబుల్ చేయండి. మెనూ బటన్ క్లిక్ చేయండి. అడ్వాన్స్డ్ కింద ఉన్న WPS పుష్ బటన్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ రౌటర్ మీద ఈ WPS బటన్ క్లిక్ చేయండి. ఈ రౌటర్లో చూసారు కదా, మీకు ఈ ఐకాన్ బ్లింక్ అవుతుంది. ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు. చూసారు కదా, కనెక్టెడ్ టు వైఫై నెట్వర్క్ TP-లింక్ అని వచ్చింది. చాలా ఈజీగా మనం వైఫై పాస్వర్డ్ తెలియకపోయినా కనెక్ట్ చేయగలిగాం. మనం 2 రౌటర్స్, కంప్లీట్ గా డిఫరెంట్ బ్రాండ్ రౌటర్స్ కూడా మనం కనెక్ట్ చేయగలిగాం. ఈ ప్రాసెస్ యూజ్ చేసి ఎవరైనా మీ రౌటర్ కి ఫిజికల్ యాక్సెస్ ఉన్న వాళ్ళు ఈజీగా కనెక్ట్ చేయగలరు. అలా జరగకుండా చూసుకోవాలనుకుంటే నేను MAC అడ్రస్ ఫిల్టరింగ్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఈ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్లస్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కార్డ్. ఆ కార్డ్ ని క్లిక్ చేసినా మీరు ఆ వీడియో చూడొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ విధంగా మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.